Okay. Okay guys, hello viewers, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు లిస్ట్ ఏ కేటగిరీకి చెందిందో మనం ఫస్ట్ అయితే తెలుసుకుందాం. మ్యూచువల్ కేటగిరీకి సంబంధించింది. సో మ్యూచువల్ మీన్స్ చేంజబుల్, వీ కెన్ యాడ్, రిమూవ్ ఆర్ మోడిఫై. అంటే మనం యాడ్ చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ అంటే తొలగించడం, యాడ్ అంటే కొత్తది ఏదో ఒకటి యాడ్ చేయడం, ఓకేనా. ఇంకా మోడిఫై అంటే అది కాకుండా ఇంకే దానికి సంబంధించిన ప్లేస్లో ఇంకేదైనా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయను, ఎక్స్ట్రాగా పెట్టాలనుకుంటే అప్పుడు మనం అది యూస్ చేస్తాం. మ్యూచువల్ అంటే ఏంటంటే లిస్ట్, డిక్షనరీ, సెట్స్ ఆర్ మ్యూచువల్ టైప్స్. మనం ఇప్పుడు మనం లిస్ట్లో ఏం చూస్తున్నాం అంటే లిస్ట్ ది మోస్ట్ కామన్ మ్యూచువల్ టైప్ ఇన్ మ్యూచువల్ టైప్. ఓకే, లిస్ట్ మీన్స్ a list is a collection of order and changeable items. It allows to duplicate and we can store different values, different data types in one list. Okay, ఒక లిస్ట్ లోనే మొత్తం ఎన్ని డేటా టైప్స్ కావాలనుకుని అన్ని డేటా టైప్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక సింటాక్స్ ఏంటి, లిస్ట్ నేమ్ ఇస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అని ఇవ్వడం. ఓకే, ఇందులోని కొన్ని కామన్ ఆర్డర్స్, కామన్ లిస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూద్దామా. ఇప్పుడు అపెండ్ అంటే ఏంటి, దీనికి ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు అపెండ్, రిమూవ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్ అండ్ రివర్స్, సార్ట్, మ్యాక్స్ అండ్ మినిమం. ఓకే, ఇక్కడ మ్యాక్స్ అపెండ్ అంటే ఏంటి, యాడ్ అన్ ఎలిమెంట్స్ అట్ ది ఎండ్. రిమూవ్ అంటే రిమూవ్ ది స్పెసిఫిక్ ఎలిమెంట్, అంటే మనం ఎవరినైతే రిమూవ్ చేయాలనుకున్నా వాళ్ళని. దాని తర్వాత ఎక్స్టెండ్ అంటే ఎక్స్ట్రాగా ఇద్దరిని యాడ్ చేయొచ్చు. ఓకేనా. దీని తర్వాత ఇన్సర్ట్ అంటే కొత్తగా ఏదైనా మళ్ళీ పెట్టాలనుకుంటే, అంటే యాడ్ చేయడం కాకుండా కొత్తగా ఏదైనా పెట్టాలనుకుంటే, అంటే ఆ ప్లేస్లోని మనం వేరే ఎవరినైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. పాప్ అంటే లాస్ట్ స్టేట్మెంట్ని రిమూవ్ అండ్ రిటర్న్ ది లాస్ట్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్ అక్కడ మార్క్స్ డాట్ పాప్ అని ఇచ్చాడు. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే రివర్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి ఉన్నది లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తారు. సార్ట్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లోని ఏబిసిడీస్ ఉన్నాయి కదా, ఏబిసిడీస్లో చూసుకున్నా అక్కడ అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అలాగే న్యూమరికల్ వాల్యూస్లో చూసుకున్నా అక్కడ అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మార్క్స్ హైయెస్ట్ వాల్యూ అండ్ మినిమం అంటే మినిమం మార్క్స్ రిటర్న్ లోయెస్ట్ వాల్యూ. సో మనం ఇప్పుడు దీనికి సంబంధించింది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లెట్స్ డైవ్ ఇంటు ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో okay, wait and see. Okay, ఓకే, ఫంక్షన్స్ మనకు కావాల్సింది. ఓకే, నిన్న మనకి ఏం చేస్తాం, ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ వచ్చింది కాబట్టి దాన్ని మనం పూర్తిగా చాట్‌జీపీటీని యూజ్ చేసి, చాట్‌జీపీటీ మీన్స్ పక్కన వీటిని యూజ్ చేసి ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఎస్టర్డే క్లాస్ వినే ఉంటారు టూపుల్స్ గురించి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొత్తగా ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. కొత్త ఫైల్. ఓకే, కొత్త ఫైల్ ఏంటి, LISTS list.py ఎంటర్ చేస్తే కొత్త ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్, కొత్త ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఐ హ్యావ్ సమ్ రన్నింగ్ టైం. కొత్తగా ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్లోని చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, కాకపోతే అందులో వాలీబాల్ ప్లేయర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ వాలీబాల్ ప్లేయర్స్లోని సెలెక్టెడ్ ప్లేయర్స్ని మనం తీసుకుంటున్నాం.
మెయిన్ కాంటాక్ట్స్ చెప్తున్నాను. సెలెక్టెడ్ ప్లేయర్స్ మనం తీసుకుంటున్నాం. ఆ సెలెక్టెడ్ ప్లేయర్స్లోని ఒక వ్యక్తికి సరిగ్గా బాగాలేదు కాబట్టి ఆ వ్యక్తికి సబ్స్టిట్యూషన్గా మనం వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దాని తర్వాత వాళ్ళకి టీషర్ట్ సైజెస్, ఇంకా దాని తర్వాత వాళ్ళని యాడ్ చేయడం కానీ వాళ్ళ స్కోరింగ్ అవన్నీ చూసి వాళ్ళు ఎంత స్కోరింగ్ చేస్తారో అది కూడా చూసి దాన్ని బట్టి మిగతాది మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. సో లెస్ట్ స్టార్ట్ ఇన్ టు ది మెయిన్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం స్టూడెంట్ నేమ్స్ చూసుకుంటే STUDENT స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ అని తీసుకున్నాం. ఇది ఫస్ట్ పెట్టి బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్గా. ఓకే, ఇక్కడ JAGADSH జగదీష్, కామా JNARDHAN జనార్దన్, కామా SURESH సురేష్, కామా GNESH గణేష్, కామా అండ్ ANIL అనిల్, కామా ANIL. ఓకే, వెయిట్ ANIL. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే, ప్రింట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంకొకరు నెంబరు అనిల్కి అనేవాడికి అందులో బాగాలేదు, ఆర్ 6 ప్లేయర్స్ ఉన్నారు, 7వ ప్లేయర్ దొరకలేదు మనకి. ఓకే, 7వ ప్లేయర్ దొరకలేనప్పుడు మనం ఎక్స్ట్రాగా వేరే బ్రాంచ్ నుంచి ఆర్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేని వాళ్ళ దాని నుంచి వీడు ఎక్స్టెండ్ టైం తీసుకుని మనం వాడి యాడ్ చేస్తున్నాం. వాడి పేరు ఏం పేరు? ఓకే, స్టూడెంట్ STUDENT స్టూడెంట్ నేమ్ డాట్ నాట్ డాట్ కామా కాదు, డాట్. ఓకే, డాట్ APPEND అపెండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ బ్రాకెట్స్లో KURMARAO కూర్మారావు అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఎర్రర్ ఏం చూపించలేదు. ఓకే, దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ప్రింట్ టులిప్స్ ఓపెన్ చేయాలి, టుపుల్స్ నాట్ టులిప్స్. ప్రింట్ టుపుల్స్ ఓపెన్ చేసి F అనేది ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి యాడ్ వన్ మోర్ PRSON, యాడ్ వన్ మోర్ పర్సన్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి STUDENT స్టూడెంట్ అండ్ NAME నేమ్, స్టూడెంట్ నేమ్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది? యాడ్ అవుతాడు. ఇందాక నేను ప్రాక్టీస్ అయ్యాను మీకు చెప్పడానికి. సో కుర్మారావు అనేవాడు యాడ్ అయ్యాడు. ఇప్పుడు అనిల్ అనేవాడిని రిమూవ్ చేయాలి, అంటే సంథింగ్ వాడికి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ఒక హెల్త్ ఇష్యూ అని కాదు, వాడు డైరెక్టర్ కాబట్టి కొన్ని షూటింగ్ ప్లేసెస్కి వెళ్తున్నాడు. సో వాడు రిమూవ్ అయిపోతున్నాడు. సో అటెండ్ ఇంగ్రీడియంట్స్ స్టూడెంట్ రిమూవ్ STUDENT స్టూడెంట్ డాట్ REMOV స్టూడెంట్ డాట్ రిమూవ్. ఓకే, స్టూడెంట్ నేమ్ డాట్ REMOV రిమూవ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ANIL అనిల్ అనేవాడిని రిమూవ్ చేస్తాం, ఎందుకంటే గేమ్కి సరిగా రావట్లేదని రిమూవ్ చేస్తాం, టీంలో ఉండలేమని. PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F అనేది ఓపెన్ చేసి REMO రిమైనింగ్ పర్సన్స్ అని పెడతాం, REMAINING రిమైనింగ్ PRSON పర్సన్స్ అని పెట్టి ఫస్ట్ ఇఫ్ పెట్టి ఇక్కడ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ STUDENT స్టూడెంట్ అండ్ NAME స్టూడెంట్ నేమ్. ఓకే,
ఎప్పుడు ఎర్రర్ చూపిస్తుందా నార్మల్గా చూపిస్తుందా ఎవరిని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ అనిల్ అనేవాడిని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐదుగురే వచ్చారు రాను. సో మళ్ళీ ఐదుగురే వచ్చారు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొన్ని యాడ్ చేస్తాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొన్ని యాడ్ చేస్తాం. స్టూడెంట్ అనేవాడిని యాడ్ చేస్తున్నాం. స్టూడెంట్ నేమ్ అనేవాడిని ఎక్స్ట్రాగా మళ్ళీ ఇక్కడ ఇద్దరిని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే 7 మెంబర్స్ కావాలి కాబట్టి 7 మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. స్టూడెంట్ నేమ్ డాట్ APPEND అపెండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సతీష్ SATISS సతీష్ కామ మళ్ళీ ఇంకో జగదీష్ కాదు, వాడి పేరు సతీష్ కామ ఓకే సతీష్ కామ చంద్ర అనే వాళ్ళని యాడ్ చేయాలి. ఎప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఓకే F' ఓకే యాడింగ్ సమ్ న్యూ ప్లేయర్స్ ఓకే డాట్ ఇచ్చి ఎప్పుడు మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి STUDENT స్టూడెంట్ నేమ్ ఓకే స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాం. దీన్ని అప్పుడప్పుడు అది అలాగే చూపిస్తుంది. ఇప్పుడు సతీష్ కామ ఓకే ఇద్దరిని ఒకేసారి యాడ్ చేయడం కావదు. ఒక్కొక్కరిని ఒకేసారి యాడ్ చేయాలి. ఎప్పుడు చూద్దాం. ఓకే ఒకటి యాడ్ అయ్యాను. మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి అపెండ్ రాయాలి. మళ్ళీ ఇంకోసారి యాడ్ చేయాలి కాబట్టి ఇంకోసారి అపెండ్ రాస్తున్నాం. ఓకే మళ్ళీ STUDENT స్టూడెంట్ మీ నేమ్ ఇచ్చి డాట్ APPEND అపెండ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొకసారి CHANDRA చంద్ర SHEKR చంద్రశేఖర్ అనేవాడిని యాడ్ చేస్తాం. ఓకే చంద్రశేఖర్ అనేవాడిని యాడ్ చేసినప్పుడు STUDE ఓకే వెయిట్ PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F' ఇచ్చి స్ట్రింగ్స్ అనేవి ఓపెన్ చేసుకున్న తర్వాత వన్ మోర్ ప్లేయర్ ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఓకే STUDE స్టూడెంట్ నేమ్ ఇచ్చాం. ఓకే స్టూడెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తే వాడు ప్రింట్ అవుతాడు. ఆ నేమ్ అక్కడ వస్తారు రాను. ఇక్కడ చంద్రశేఖర్ అని వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి టీషర్ట్ సైజెస్ అనేవి డిక్లేర్ చేయాలి. 7 మెంబర్స్ వచ్చారు కాబట్టి టీషర్ట్ సైజ్ అనేవి డిక్లేర్ చేయాలి. ఒక్కొక్కడు ఒక్కో సైజులో ఉంటాడు కాబట్టి ఫర్ సపోజ్ ఫస్ట్ ప్లేయర్ నెంబర్కి ఏ అంటే జగదీష్కి ఏ, అలాగే చంద్రశేఖర్కి ఈ, అలాగే 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 7 మెంబర్స్కి 7 ప్లేయర్స్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే 7 టీషర్ట్ సైజ్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే 7 టీషర్ట్ సైజెస్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 3 ప్లేయర్స్కి ఒక సైజు, అలాగే సెకండ్ 3 ప్లేయర్స్కి ఒక సైజు కాబట్టి ఫస్ట్ 3 ప్లేయర్స్ ముందుగా నేమ్స్ ఇస్తారు, వాళ్ళ ముందే ఎంటర్ చేస్తారు. సెకండ్ సేమ్ ప్లేయర్స్ వచ్చారు, సేమ్ అదే టీంలో సెకండ్ ప్లేయర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ టీషర్ట్ సైజ్ కూడా ఎంటర్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు టీషర్ట్ SI ఇది టీషర్ట్ సైజ్
1 అనేసి ఇదిగో పెట్టి లిస్ట్ ఓపెన్ చేసి ఏ కామా బి సి డి. ఓకే, సి డి. ఓకే, వీళ్ళని మనం ఇప్పుడు ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని యాడ్ చేయాలి. ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళని యాడ్ చేయాలి. టీ షర్ట్ ప్లేయర్స్ 2 అని పెడదాం మనం. ఇప్పుడు టీ షర్ట్ 2 అని పెట్టుకొని ఇది క్వశ్చన్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళకి టీ షర్ట్ 2 అని పెట్టాం కదా, ఇక్కడ మనం మళ్ళీ జే అని, ఓకే, ఇక్కడ బి ఈ కామా సి, ఇక్కడ డి అని ఇచ్చాం, సారీ ఈ అని ఇచ్చాం, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, కామా పెట్టి మళ్ళీ జే ఎఫ్ అని ఇచ్చాం, ఆ తర్వాత కామా పెట్టి ఐ అని ఇచ్చాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఐ అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు వీళ్ళ దాంట్లో యాడ్ అవ్వాలి, అంటే వీళ్ళ సైజెస్ వీళ్ళ దాంట్లో యాడ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, యాడ్ అవ్వడానికి అంటే ఎక్స్టెండ్ అవ్వాలి, అంటే వాళ్ళ టీషర్ట్ సైజెస్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి వాళ్ళ దాంట్లో కలిసిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు టీషర్ట్ సైజ్ 1 ఇది ఈక్వల్స్ టు టీషర్ట్ సైజ్ 1 ఎక్స్టెండ్ టీషర్ట్ సైజ్ 2 ఇది ఈక్వల్స్ టు టీషర్ట్ సైజ్ 2 డాట్ extend ఎక్స్టెండ్ నేను ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ టీ షర్ట్ సైజ్ 1 అనేది మనం ఇచ్చాం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ప్రింట్ చేయాలి. పిఆర్ఐ అంటే ప్రింట్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ ఇచ్చి మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అదే స్ట్రింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆల్ ప్లేస్ టీ షర్ట్ ఎస్ఐ ఆల్ ప్లేయర్ టీ షర్ట్ సైజ్ అనేది మనం అప్లై చేసి ఇక్కడ బ్రాకెట్స్లో మనం వేస్తున్నాం టీ షర్ట్ సైజ్ అనేది ఇవ్వడం. ఇప్పుడు వీటిల్లో అన్నీ ప్రింట్ అవుతాయి చూడండి. ఐ ఓకే, ఇక టీ షర్ట్ సైజ్ 2 చూద్దాం. అయితే టీ షర్ట్ సైజ్ 2 ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అప్లై చేస్తాం. ఓకే, ఈ ఎఫ్ఐ దగ్గర ఏబిసిడి అని వస్తుంది. సో అంటే మనం ఇక్కడ ఏమైతే ఇస్తున్నామో టీషర్ట్, ఇక్కడ మనం టీషర్ట్ 1 అని పెడదాం. అయితే టీషర్ట్ సైజ్ 1 అని దగ్గర పెట్టి మళ్ళీ ఇక్కడ టీషర్ట్ సైజ్ 2 అని పెడదాం. ఓకే, ఇక్కడ టీషర్ట్ సైజ్ మళ్ళీ 1, టీషర్ట్ సైజ్ 1. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ ABCDEFI అనేది వచ్చింది. ఓకే, EFI అనేది వచ్చింది. పోనీ EF మనకి ఆల్ఫాబెటిక్స్ అయ్యొచ్చు కాబట్టి EFG అని పెడతాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేస్తే EFG అనేది వచ్చింది. ఓకే, EFG అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఆ G ఉన్న ప్లేస్లో మళ్ళీ మనం కొత్తగా అంటే 7 కదా
జీ ఉన్న ప్లేస్లో జీ కానీ బి కానీ సి కానీ ఆ మూడాట్లు ఉన్న ప్లేస్లో మనం కొత్తగా ఇంకో ఆ బీని తీసి సి ఎక్స్ట్రాగా హెచ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా యాడ్ చేస్తాం? హెచ్ని యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ అనే ఆప్షన్ అంటే ఏంటి? మనం కొత్తగా ఏదైనా పెట్టేదాన్ని ఇన్సర్ట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ షర్ట్ సైజ్ 1 అని పెట్టి డాట్ INSERT ఇన్సర్ట్ అనే ఆప్షన్ని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి 4, H అనేదాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? PRI అంటే ప్రింట్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ అనేది ఓపెన్ చేసి మిగతా అంత కామన్ న్యూ మెంబర్ ADD న్యూ మెంబర్ యాడ్ అంటే న్యూ టీ షర్ట్ సైజ్ యాడ్ న్యూ సైజ్ ADD న్యూ సైజ్ యాడెడ్. ఓకే, సో ఇక్కడ మనం టీ షర్ట్ సైజ్ 1 అనేది మళ్ళీ మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఆ ఏరియాలో వేరే వాడు యాడ్ అవుతాడు. సో లెట్ వెయిట్ అండ్ సీ. ఓకే, అక్కడ న్యూ సైజ్ యాడెడ్. ఓకే, సెట్ 4 ABCDHT ABCD. I have one mistake, so I rectified it. ప్లేస్లో అది ఇన్సర్ట్ అవ్వాలి కదా. ఫోర్త్ ప్లేస్లో అది ఇన్సర్ట్ అవ్వాలి కదా. అక్కడ ప్రాబ్లం ఏంటో వచ్చింది. ఒకసారి చార్జ్ చేపినాడు దీన్ని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం దాని ద్వారా అలా రెక్టిఫై చేయొచ్చు మనం. సో అది కూడా మనం ఇది లర్నింగ్లో ఒక భాగం. నేను కావాలనే ఆ ఆప్షన్ని అలా పెట్టడం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇంకా పర్టికులర్గా తెలుసుకోవచ్చు.
రే 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 రే, ఇది కదరా, ఇది కాదు భయ్యా, ఇదేదో వేరేదేదో ఓపెన్ చేస్తాడు. కంట్రోల్ ప్లస్ బ్లాక్ స్లాష్, ఓ సారీ, కంట్రోల్ Z, కంట్రోల్ ప్లస్ సో ఇది తర్వాత దాన్ని మీకు రెక్టిఫై చేస్తా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనం ఏంటి, రివర్స్, వీటిని రివర్స్ ప్రింట్ చేయాలి. సో మళ్ళీ మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా ప్రింట్ చేస్తాను. కంట్రోల్ ఏ, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. I am not in Python terminal, dedicated terminal. సో ఇది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. సో టీ సెట్ సైజ్ 1 డాట్ REVRSE రివర్స్ అని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు PRINT ప్రింట్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి F అనేది ఓపెన్ చేసి REVRSE రివర్స్ అని ఆప్షన్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ టీ షర్ట్ సైజ్ 1 అనేది ఓపెన్ చేస్తాం. సౌండ్ అనేది కొంచెం తక్కువ వస్తే ఏమనుకోకండి, వాయిస్ అంతా. చూస్తారా, GHEGFEHDCBA. ఓకే, DCBA. దీని తర్వాత మనం సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ చేయాలి. ఓకే, ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ సైజ్ ఓపెన్ చేసి F. ఓకే, లాస్ట్లో ఏమొస్తుంది మనకి, ఓకే, రివర్స్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ABCDEFGH. ఇక్కడ హెచ్ అనేది డి పక్కన ఉండేది, ఇక్కడ హెచ్ అనేది లాస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో టీషర్ట్ మెంబర్స్ అనేవి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఓకే, వెయిట్, ఇక్కడ టీషర్ట్ నేమ్స్ టీషర్ట్ నేమ్స్ ఇది కోసం బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1, 2, 3, 4, 5, 44, 30, 55, 45. ఓకే,
దాని తర్వాత 68. ఓహ్ సారీ, ఇప్పుడు మనం మళ్ళీ 68 బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం లెవెల్ ఏంటి, మినిమం లెవెల్ ఏంటి అనేది మళ్ళీ మనం ఒకసారి చెక్ చేస్తే మ్యాక్సిమం టీ షర్ట్ నేమ్ డాట్ MAX మ్యాక్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, దీని తర్వాత PRI ఏంటి, ప్రింట్ ఓపెన్ F బ్రాకెట్స్ మ్యాక్సిమం డాట్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి టీ షర్ట్ నేమ్ ఏటా టీ షర్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసుకుంటే సపరేట్గా కావాలనుకుంటే సపరేట్గా ప్రింట్ చేయొచ్చు. అదే నార్మల్గా కావాలనుకుంటే టీ షర్ట్ నేమ్ డాట్ మ్యాక్స్ ఎక్కడ తేడా కొట్టింది. ఓకే, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ రాంగ్ రాసాం. ఓకే, దీన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేద్దాం. రైట్, ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ తీసుకొని F అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని మ్యాక్సిమం ఓకే బ్రాకెట్స్ ఇచ్చి మళ్ళీ ఇది ఇచ్చి ఇక్కడ మ్యాక్స్ బ్రాకెట్స్ ఇప్పుడు ప్రింట్ చేస్తే వస్తుంది. సారీ, I made a mistake. T-shirts name ఇప్పుడు చూడండి వస్తుంది. అప్పుడప్పుడు లర్నింగ్లో మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేసుకున్నాడే ముందుకెళ్తాడు. ఇది మనం డైలీ రిపిటేటివ్ టాస్క్ కింద చేయాలి. అదే మళ్ళీ మనం PRINT ప్రింట్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని సేమ్ దీన్ని ఇలా కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ MIN మినిమం అనేది పెట్టుకొని మళ్ళీ మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, మినిమం 1 వచ్చింది. That's it for today guys. Thanks for watching and subscribe for more videos for learning new courses. I already started Python full stack generative AI. సో మీకు ఇంకా వేరే కోర్సులు అంటే నేను నేర్చుకున్న కోర్సులు అన్నీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది కూడా అదే, మీరు బయటని ఇవి నేర్చుకోవాలనుకుంటే మినిమం తక్కువ 35,000 45,000 పెట్టాలి. మనం యూట్యూబ్లో అలాగే ఫ్రీయే కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని మీరు ఎలాగైనా ఒక 1 వీక్లో ఒక 200 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకుని వస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.